వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఢిల్లీ నుంచి అధికారికంగా ఇంకా ప్రకటన రానప్పటికీ అక్కడ వర్గాల్లో జరుగుతున్న చర్చల ప్రకారం మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఒక కీలక ప్రకటన రాబోతోంది. చాలా ఆశావహంగానే ఉండబోతోంది అనేది తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి విషయం క్లియర్గా చాలా క్లియర్గా చెప్తున్నటువంటి విషయం. ప్రత్యేక హోదా మీద మీరు పోరాడండి, ప్రత్యేక హోదా మీద పోరాడి మీరు ఇది చెయ్యాలి అని చాలా క్లియర్ కట్గా చెప్తున్నటువంటి అంశం. సో దీంట్లో తొలి క్యాబినెట్ సమావేశంలోనంటే 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం, 12వ తారీఖు మోడీ గారిది అని అనుకున్నారు. కానీ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారిది, 9వ తేదీనే మోడీ గారి ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. మొత్తం అందరూ కూడా హాజరవుతున్నారు. అది అయిన వెంటనే తొలి క్యాబినెట్ సమావేశంలోనే మొట్టమొదటి నిర్ణయం తీసుకోబోయేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక హోదా ప్రకటన అని తెలుస్తున్నటువంటి అంశం. అంటే ఇన్నాళ్ళు కూడా వైసీపీ అండ మనకు ఉందిలే, వైసీపీ వాళ్ళు మనం చూసుకుంటారులే, అడిగినా అడగపోయినా ఏం ఉండేది కాదు, అలాగే 14లో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా అన్ని చూసి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని మాట్లాడినటువంటి వాళ్ళు ఇక మనకి కుదరదు. ఎందుకంటే ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించబోతోంది, అలాగే జేడీఎస్ కూడా. సో జేడీఎస్ తోటి నితీష్ కుమార్ ఉన్నారు. నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారికి చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇప్పుడు ఒత్తిడి తెచ్చేటువంటి కీలక అస్త్రాలన్నీ కూడా వీళ్ళిద్దరి చేతుల్లోనే ఉన్నాయి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద. సో ఏం చెప్పినా నితీష్ కుమార్ వింటాడు. సో ఇప్పుడు ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, బీహార్కి కావచ్చు, ఏం చేయాలి అనే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు వీళ్ళిద్దరూ అనేది మాత్రం తెలుస్తుంది. అలాగే ఢిల్లీ వర్గాల్లో బాబు బ్యాక్, నాయుడుజీ బ్యాక్ ఆరాహాయ్, మళ్ళీ చక్రం తిప్పబోతున్నారు. మళ్ళీ ఢిల్లీ రాజకీయాలని 20 ఏళ్ల క్రితం ఎలా ఉండేవో అన్నీ మనం చూస్తాము అన్నటువంటి చర్చ ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది, అది జరుగుతూనే ఉంది. సో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ప్రకటన అనేది తొలి క్యాబినెట్ సమావేశంలోనే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అంగీకారం కూడా తెలపబోతున్నారు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. మరి దీని మీద ఇంకా డీటెయిల్డ్గా మరి ఏం చేస్తారు, ప్రత్యేక హోదా అంశాల్లో ఏమేం చేరుస్తారు ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి? ఎందుకంటే ఆల్రెడీ నారా లోకేష్ కూడా చెప్పారు, 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలి విభజన హామీలకు సంబంధించి. అలాగే కేంద్రం కూడా స్పష్టంగా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి 2 రాష్ట్రాలకి అన్యాయం జరగకుండా విభజన హామీల్లో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి సంస్థలు కానీ, నిధులు కానీ, ఇంకా ఏమున్నాయో అన్ని కూడా రావాలి. అలాగే నీటిపారుదలకి సంబంధించి ఒక స్పష్టమైన సయోధ్య మాకు అక్కడ కావాల్సిందే. ఇప్పటి వరకు ఎవరైతే కొర్రీలు పెట్టారో ఆ కొర్రీలన్నీ కూడా క్లియర్ అవ్వాల్సిందే. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర 2 కూడా సుభిక్షంగా ఉండాలి అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. ఆయన చెప్పాడు క్లియర్గా. సో ఇప్పుడు మొత్తం అన్నిటి మీద దృష్టి పెడుతున్నారు. మొట్టమొదటిదైతే ఒక భారీ శుభవార్త, ప్రత్యేక హోదా ప్రకటన అనేది త్వరలోనే రాబోతోందేమో అన్న చర్చలు బలంగా జరుగుతున్నాయి. హోప్ అది జరగాలి అని మనం కూడా కోరుకుందాం. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.